జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండ్. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎవరైనా సరే మన దేశ అంతర్గత విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం. మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలనుకుంటే, లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలను దెబ్బ కొట్టాలనుకుంటే మనం ఎట్లా సమర్థిస్తామని చెప్పండి. చెప్పాలంటే మనకు 100 ఉండొచ్చు. ఆ సినిమాల్లో చెప్పినట్టు బయటోడు చేలు పెడితే ఎరగదని పద్దబ్బాల. ఏమంటారా? ఈ న్యూస్ చూడండి, సూపర్గా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నాకు తెలిసి ఈ పాటికి ఈ న్యూస్ కొంతమందికి అయితే తెలిసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ న్యూస్ అయితే సూపర్గా, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈ జఫా మీడియా వాళ్ళు మంచి మంచి న్యూస్ అంతా చెప్పరు కదా. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. నరేంద్ర మోడీ గారి దెబ్బ ఏంటో ఇప్పుడు జార్జ్ సోరోస్కు, అమెరికన్ డీప్ స్టేట్కు, అదేవిధంగా ఈ ప్రపంచానికి బాగా తెలిసి వచ్చింది. సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే 4 అడుగులు ముందుకేస్తుందని చెప్పేసి అర్థం. ఇప్పుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి విషయంలో కూడా అది నిజమని చెప్పేసి నిరూపితమైంది. ఒక దెబ్బతో సూడో సెక్యులర్ల నోళ్ళు ఇప్పుడైతే మూతపడుతున్నాయి. సరే, ఇంకా అసలు పాయింట్కి వస్తే హిడెన్బర్గ్ గురించి తెలుసు కదా మీకు. ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ అనేది ఒక షార్ట్ సెల్లింగ్ సంస్థ. అంటే ఒకరి నాశనాన్ని తమ లాభంగా మార్చుకునే దానినే ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థ అని అంటారు. అర్థమవుతుంది కదా. అంటే ఏదో ఒక సంస్థను ఎంచుకొని దానిని ఉద్దేశపూర్వకంగానే నాశనం చేసి దాని ద్వారా లాభాలను దండుకోవడమే ఈ షార్ట్ సెల్లింగ్ సంస్థలు చేసే పని అనమాట. ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ కూడా అలాంటి సంస్థే. ఇక ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థను 2017లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో స్థాపించారు. అది కూడా 2017లోనే స్థాపించారు. అర్థమవుతుందా? ఈ హిడెన్బర్గ్ ఈ రీసెర్చ్ సంస్థను నాథన్ అండర్సన్ అనే ఒక దరిద్రుడు ప్రారంభించాడు. ఎందుకంటే మంచి పని చేసేవాళ్ళను మహానుభావులు అలా. వీడు పోరంబోకం ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా అట్నే చెప్పాలా, అంతేనా కదా. అయితే ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ వెనకున్నది మాత్రం జార్జ్ సోరోస్. వీడు సావుకు దగ్గర పడినట్టు ఇది కదా, టమాటకాయ గుమ్మడికాయ ఎంత కుళ్ళిపోతే ఎట్లా అంత ఉబ్బిపోతాయో ఏ పక్క ఎట్ట పోయినట్టు ఆ మారి ఉంటాడు ఈ జార్జ్ సోరోస్ గారు. వాడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జార్జ్ సోరోస్ కానీ, ఈ నాథన్ అండర్సన్ కానీ, ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ కానీ అన్నీ కూడా అమెరికన్ డీప్ స్టేట్కు సంబంధించినవి. కేవలం భారతదేశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టడానికే జార్జ్ సోరోస్ ఈ నాథన్ అండర్సన్ అనే వాడితో 2017లో ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థను అయితే ప్రారంభం చేశాడు. ఇక భారత్లో హిందువులకు, హిందూ సంస్థలకు గుప్తదానాలు చేశాయి. గుప్తదానాలు అంటే ఏంటంటే అదేందంటారు, కొంతమంది పెద్దవాళ్ళు ఏదో సామెత చెప్తూ ఉంటారు. ఆయనకు సాయం చేయడంలో ఏంది దాన ధర్మాలు చేసే దాంట్లో ఆయన చేతికి ఎమ్ముకున్నది అంటారు. అంటే అంత బాగా అన్నట్టు. ఆ మాదిరిగా గుప్తదానాలు చేసే పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేయాలని చెప్పేసి ఈ అమెరికన్ డీప్ స్టేట్ అయితే భావించింది. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ వాళ్ళకు ఒక అదేంటంటారు చూడు, గాలం వేసే వాళ్ళకి చేప అంటారు. ఆ మాదిరిగా ఒక మంచి చేప మాదిరి కనపడ్డాడు. ఎందుకంటే మన భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి పారిశ్రామికవేత్తల్లో మొదటోడు వచ్చేసి గౌతమ్ అదానీ. పైగా గౌతమ్ అదానీ జాతీయవాది. పైగా గౌతమ్ అదానీ హిందూ సంస్థలకు పెద్ద ఎత్తున ఈ గుప్తదానాలు అయితే చేస్తూ ఉంటాడు. అందుకే మనం గౌతమ్ అదానీ గారు మంచి టార్గెట్గా ఈ అమెరికన్ డీప్ స్టేట్ అయితే టార్గెట్ చేసింది. అంతే, ఇకైతే చేపల కోసం కదా వలేసిరినాడు. గౌతమ్ అదానీకు సంబంధించిన మొత్తం విషయాలను తెలుసుకొని వాటిల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి, అంటే నిజాలను అబద్ధాలుగా మార్చేసి, ఇక హిడెన్బర్గ్ రిపోర్ట్ అనేది ఒక దిక్కుమాల రిపోర్ట్ అయితే ఒకటి విడుదల చేశారు. అప్పట్లో ఈ విషయం పెద్ద దుమారం లేపింది. సరే, పర్సనల్ విషయం, అదానీ మీద షేర్లో నేను కూడా 1 లక్ష రూపాయలు పెట్టినా పోయింది. అయినా కూడా బాధపడలా. ఎందుకంటే మన దేశం కోసం ఆలోచన చేసేవాళ్ళం, మన జాతి కోసం ఆలోచన చేసేవాళ్ళం. బొక్కలది అది కనీసం సేవ్ చేసుకుని మళ్ళీ మధ్యలో నేను దాన్ని ఏదైనా వెనక పెట్టుకున్నా కూడా కనీసం ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ మీలుండు. అయినా కూడా నేను దానికోసం ఆలోచన చేయలే, వదిలేసా. అదానీ సరే ఒక జాతీయవాది, దేశం కోసం బతికేవాడు, హిందూ సంస్థలకు ఆయన శక్తి మేరకు ఆయన ఏదో సాయం అందించేవాడు. అటోడు మీద మనం నమ్మకం పెట్టకపోతే ఇంక సరే ఏముండాలి అన్నట్టు, సరే మొండిగానో గుడ్డిగానో సరే మొట్టగానో దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియడంలా వదిలేసిన. పోయింది. నేను బాధపడలా, ఎందుకంటే అంతటోడే నష్టపోయినాడు, ఇంక నాదేముండాలి అన్నట్టు. అర్థమవుతుంది. ఆ విధంగా ఏదో జరిగిపోయింది. సరే, ఇప్పుడు ఈ జరిగిన వ్యవహారం అంతా కూడా మీకు తెలుసు. కానీ గౌతమ్ అదానీకు ఉన్నవన్నీ కూడా స్థిరాస్తులే కావడం, పైగా కేంద్ర ప్రభుత్వం అదానీ వెంటుండి నడిపించడంతో
గౌతమ్ అదాని మళ్ళీ పుంజుకొని ఎంత వేగంతో కిందికి పడిపోయినాడో అంతే వేగంతో మళ్ళీ పైకి ఎదిగినాడు. అర్థమవుతుందా? ఇక ఈ విషయాన్ని తట్టుకోలేని ఈ జార్జ్ సోరోస్ మళ్ళీ ఈ హిడెన్బర్గ్ పైన $70 మిలియన్ల ఖర్చు పెట్టి మళ్ళీ మరొక తప్పుడు రిపోర్ట్ అయితే విడుదల చేయించాడు. అర్థమవుతుందా? ఇంకా చూడండి, అంటే ఒకసారి దెబ్బ కొట్టినా పడిపోయినాడు, మళ్ళాగా దెబ్బగా కొట్టినామంటే ఇంక అసలే బతకూడదు, వీడు చచ్చిపోవాలన్నట్టు. అది కూడా ఆదాని మీదనే. అయితే ఈసారి విడుదలైనటువంటి ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు అనింది. ఎవరు ఈ రిపోర్ట్ అసలు పట్టించుకోవాలి. ఎందుకంటే అప్పటికే దేశవ్యాప్తంగా అందరికి కూడా ఒక అంచనా వచ్చేసింది, ఒరే వీళ్ళేదో ఇదేదో హిడెన్బర్గ్ అంట, వాళ్ళు ఏదో ఆదాని మీద ఇదేదో ఎట్టో తప్పుడు ప్రచారం అంతా చేశారంట, ఇదంతా అని చెప్పేసి చాలా వరకు అందరిలోనూ ఒక అవేర్నెస్ అయితే వచ్చింది. కాబట్టి వీళ్ళు ఈ రిపోర్ట్ అయితే విడుదల చేశారు కదా, ఎవడు కూడా దాఖల. అర్థమవుతుందా? ఎవరు ఈ రిపోర్ట్ అసలు పట్టించుకోవాలి. అసలు మన దేశంలో ఈ హిడెన్బర్గ్ ఆ రెండో రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి కూడా ఎవరికి తెలియదు. కానీ భారత ప్రభుత్వం మాత్రం చూస్తా ఊరికే కూర్చోాల, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఇక భారత్లోని పారిశ్రామికవేత్తలను కదిలించకుండా ఉండేందుకు ఈ హిడెన్బర్గ్ తోక కత్తిరించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే భావించింది. అయితే ఇక్కడ ఒక విషయం అయితే ఉండదు. అదేంది అంటే ఈ హిడెన్బర్గ్ వ్యవస్థాపకుడైనటువంటి నాథన్ అండర్సన్కు ఇజ్రాయెల్తో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నాథన్ అండర్సన్ కూడా ఒక యూదుడే కావడంతో, అంటే ఇజ్రాయెల్లో యూదులు ఎక్కువ కదా, ఈయన గారు కూడా యూదుడే. దానివల్ల ఇక భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి నరుక్కొని వచ్చింది. ఈ నాథన్ అండర్సన్ గురించినటువంటి అన్ని విషయాలను మన గూఢాచార సంస్థ అయినటువంటి రా ఏజెంట్లు సేకరించారు, అన్ని కలెక్ట్ చేశారు. ఇక ఆ ఆధారాలతో అమెరికా కోర్టులో కేసు వేయడానికి రెడీ అయిపోయినారు. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి హిడెన్బర్గ్ వ్యవస్థాపకుడైనటువంటి నాథన్ అండర్సన్ మొత్తానికైతే దారిలోకి వచ్చాడు. ఇంకా ఈ హిడెన్బర్గ్ సంస్థను మూసివేస్తున్నట్టు ప్రకటించేసినాడు. చూడండి, అదే మన దేశంలో మోడీ ప్లేస్లో ఇంకెవరున్నా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇటోళ్ళు ఎవరన్నా ఉంటే, ఈ ఫేక్ గాండీలు ఎవరో ఒకరు ఉంటే ఎట్టునిండా ఒకసారి ఆలోచించుకోండి మీరు. అంతేకాకుండా ఇక పైన ఇలాంటి సంస్థలను నేను ఎప్పుడు ప్రారంభించనని ప్రమాణం చేసినాడు. దీంతో కథ అయితే సమంతమైంది. అయితే ఈ నాథన్ అండర్సన్ను భారత ప్రభుత్వం అంత తొందరగా వదిలిపెడతని చెప్పేసి నాకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి భారత్ను దెబ్బ కొట్టాలని చెప్పేసి ఈ నాథన్ అండర్సన్ అయితే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ నాథన్ అండర్సన్ వదిలేస్తే రేపు ఇట్టటువంటి ఇంకొకటి తయారవుతాడు. కాబట్టి ఈ నాథన్ అండర్సన్కు గట్టిగా బుద్ధి చెప్పాలంటే మన భారత ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల పాటు వెయిట్ చేయకైతే తప్పదు. ఇదియా దమ్ముండే నాయకుడు పరిపాలించే దేశాన్ని ఎట్టు ఉంటుందంటే ఇట్టుంటుంది. తమాషా చేసినా కూడా ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని మీకు అనిపిస్తే ఈ న్యూస్ని తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఇంతవరకు ఎవరైనా ఈ వీడియో చూసినటువంటి మహానుభావులు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా బాధగా ఉంటుంది, ఒక్కొక్క వీడియో కల్లా నేను చూస్తూ ఉంటాను ఈ వీడియోని ఎంతమంది చూసినారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంతమంది లైక్ కొట్టారని. మేము ఇంత నిజాయితీగా కష్టపడతాం దేనికోసం? సమాజం కోసం, దేశం కోసం, మన భవిష్యత్తు కోసం కదా. మరి మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారా? ఒకరు ఆలోచించండి, అర్థం చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.